ఇప్పుడు మన తల్లిదండ్రులు జీవించిన జీవిత విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏమవుతున్నాం తెలుసా, ఏ అపాయం మనకు కలగకుండా కాపాడబడుతున్నాం. ఎందుకంటే మన పితరులు మన తల్లిదండ్రులు చేసిన ఆ దేవునికి పరిచయం చేశారు, లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేసిన విధానాన్ని బట్టి కొన్నిసార్లు మనము రక్షించబడుతున్నాము. అపాయం రాకుండా మనం కాపాడబడుతున్నాం. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి మనం ఈరోజు ఏ విధంగా తెలుసు, సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు ప్రియదేని బిడ్డ, నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ పిల్లలు ఏమవుతారో తెలుసా, వారి యొక్క మంచి జీవితాలు జీవిస్తారు, మంచి ఆశీర్వాదాల చేత వారు నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి మనం చేసిన వాటిని బట్టి కొన్నిసార్లు మన పిల్లలు వాటిని అనుభవించడానికి వీళ్ళు, శ్రమలు అనుభవించడానికి వీళ్ళు, శాపాలు అనుభవించడానికి వీల్లేదు. అందుకే ప్రియదేని బిడ్డ, మనము ప్రార్థనా పరులుగా ఉంటే మన పిల్లలు ఆశీర్వదించబడతారు. మన ప్రార్థనా పరులుగా ఉంటే మన పిల్లలు దీవించబడతారు. వారికి శాపం రాకుండా ఆగిపోతుంది.